హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి వ్లాగ్స్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. అయితే ఈరోజు మనం ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి అన్నది చూద్దాం. ఇదిగోండి, ఇవి నా ఒరిజినల్ నెయిల్స్. ఆర్టిఫిషియల్ నెయిల్స్ని ఇప్పుడు నేను ఎలా పెట్టుకోవాలో చెప్తాను. అయితే మనం సినిమాస్లో కానీ సీరియల్స్లో కానీ చూస్తూ ఉంటాం కదా, నెయిల్స్ భలే ఉన్నాయి, భలే నెయిల్ పాలిష్ వేసుకున్నారు అని అనుకుంటూ ఉంటాం కదా. అవేవి వాళ్ళ రియల్ నెయిల్స్ కావండి, అవి అన్నీ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అండి. ఇదిగోండి, ఇలా మార్కెట్లో అమ్ముతారు ప్రెస్ ఆన్ నెయిల్స్ అని చెప్పి. ఇప్పుడు వీటిని ఎలా పెట్టుకోవాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఇదిగోండి, ఇలా షైన్ ఉంటుంది కదా మన నెయిల్ మీద, దాన్ని ఇలా బఫింగ్ టూల్ తీసుకుని మనం మొత్తం బఫ్ చేసేసుకోవాలి. ఇది కూడా వాళ్ళు క్రిట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇదిగోండి, రౌండ్ అండ్ రౌండ్గా ఒక సర్కిల్ టైప్లో ఇలా ఇలా అనుకోవాలండి. అప్పుడు దాని మీద ఉన్న షైన్ మొత్తం డస్ట్ రూపంలో పోతుంది. ఇదిగోండి, మీకు కెమెరాలో కనిపిస్తోందా, ఒక పౌడర్ టైప్లో వచ్చింది. ఇప్పుడు ఇదిగోండి, వాటర్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకున్నాను. దాన్ని కొంచెం స్ప్రే చేసుకుని ఒక మెత్తటి క్లాత్ ఏదైనా ఉంటే దాంతో తుడుచుకుంటున్నానండి, ఆ డస్ట్ మొత్తం పోవడానికి. ఇదిగోండి, అలా షైన్ లేకుండా ఉంటుంది. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఇది కొంచెం షైనీగా ఉంది, ఇది అసలు షైన్ లేదు. ఇదిగోండి, ఇలా అన్ని వేళ్ళకి చేసేసుకున్నాను. ఇదిగోండి, కిట్ అయితే ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి, కింద 2 rows ఏమో మనకి రెడీమేడ్గా స్టెన్సిల్స్లో పెట్టేసి ఇచ్చారు. మిగతా పైన ఉన్న రెక్టాంగిల్ బాక్స్ ఏమో ఎక్స్ట్రా అనమాట. ఇవన్నీ జెల్ నెయిల్ ట్యాప్స్ అంటారు. వీటిని నెయిల్ మీద అతికించుకున్న తర్వాత మనం ఆ నెయిల్స్ని, ఆర్టిఫిషియల్ నెయిల్స్ని అతికించుకోవాలి. ఇదిగోండి, ఇది క్యూటికల్ని వెనక్కి పుష్ చేసుకోవడానికి కానీ, లేదా జెల్ ట్యాప్స్ అతికించుకోవడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇదేమో బఫింగ్ టూల్ అంటారనమాట. నేను మీకు ముందు చూపించాను కదా ఎలా బఫ్ చేసుకోవాలి అని, అలా యూస్ చేసుకుంటారు దీన్ని. ఇదిగోండి, ఇప్పుడు మనం బఫింగ్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ 1 అయితే ఇది, ఇలా సర్కిల్ టైప్లో చేసుకోవాలన్నమాట. అలా అన్నిటినీ చేసుకున్న తర్వాత జెల్ నెయిల్ ట్యాప్ని తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా మన సైజ్కి, మన నెయిల్ సైజ్కి కొంచెం చిన్నగా ఉన్న జెల్ నెయిల్ ట్యాప్ని అయితే మనం తీసుకోవాలి. ఎందుకంటే అవి మన కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుంటే అవి మన నెయిల్ కంటే పెద్దవైపోతాయి. అలాగే మనకి నెయిల్ పెట్టడం కూడా కొంచెం కష్టం అవుతుంది. ఇదిగోండి, అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఆ స్టిక్ని తీసుకుని ఇలా ఇలా ఈవెన్ చేసుకోవాలి. అన్ఈవెన్గా ఉన్న పార్ట్, ఎడ్జెస్ కానీ, మధ్యలో ఉన్న క్యూటికల్ దగ్గర కానీ, లేదా పైన కానీ అన్ఈవెన్గా ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. అక్కడ డయాగనల్గా కట్ చేస్తారు, ఆల్రెడీ కట్ చేసే ఉంటుంది. ఆ స్మూత్గా ఉన్న పార్ట్తో మనం దాన్ని రౌండ్ అండ్ రౌండ్గా కానీ లేదా స్ట్రైట్గా కానీ అనుకోవాలి. ఇదిగోండి, ఇలా అన్ని వేళ్ళకి అతికించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్కి అతికిస్తున్నాను. మన కరెక్ట్ సైజ్ కాకుండా కొంచెం మన నెయిల్ సైజ్ కంటే కొంచెం చిన్న సైజ్ తీసుకుని మనం అతికించుకోవాలి. ఇదిగోండి, ఇలా అతికించుకోవాలి. మన ఫింగర్ ప్రింట్ అయితే పడకూడదు, ఎందుకంటే పడితే సగం వరకు ఉన్న ఆ ఎడిషన్ మొత్తం, ఆ గమ్ మొత్తం మన నెయిల్కి అంటేస్తుంది. కాబట్టి మనం అలా అతికించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా అన్నిటిగా అలా అతికించేసుకుందాం. ఇదిగోండి, ఇది రింగ్ ఫింగర్కి అతికిస్తున్నాను, అన్నిటికీ అతికించేసాను. ఇప్పుడు మీకు కనిపిస్తుందా క్లియర్గా, ఒక ఫిల్మ్ టైప్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మన కరెక్ట్ సైజ్ నెయిల్స్ తీసుకోవాలి. అక్కడ చాలా సైజెస్ వరకు ప్రొవైడ్ చేస్తారండి. మన కరెక్ట్ నెయిల్ సైజ్ తీసుకుని, ఇప్పుడు థంబ్ ఉంది, నా థంబ్ సైజ్ ఇది, ఆ నెయిల్ సైజ్ కరెక్ట్ చూస్ చేసుకుని పెట్టుకున్నాను అన్ని నెయిల్స్వి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ నెయిల్ మీద వస్తాయండి. ఫస్ట్ ఇదిగోండి, చూడండి, పైన ఒక కార్నర్ టైప్లో ఇస్తారు, దాన్ని జాగ్రత్తగా పీల్ చేసేయాలి. మనకేమైనా డౌట్గా ఉంటే, గమ్ కూడా వచ్చేస్తుందని డౌట్గా ఉంటే మనం ఒకసారి మళ్ళీ ఆ స్టిక్ తీసుకొని ఒకసారి ఈవెన్ చేసుకోవాలండి. ఎడ్జెస్ దగ్గర, క్యూటికల్ దగ్గర, మధ్యలో, పైన ఇదంతా ఒకసారి బఫ్ చేసుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. తర్వాత పైన ఉన్న ప్లాస్టిక్ తీసుకుని ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. చూసారా, మీకు కనబడుతుందా గమ్ ఎలా అంటుకుందో?
ఇదిగోండి నెయిల్ తీసుకుని క్యూటికల్ నుంచి అంటే ఇక్కడ నెయిల్ బ్యాక్ ఎడ్జ్ దగ్గర నుంచి నెయిల్ని పుష్ చేస్తూ అలా ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత గట్టిగా 20 సెకండ్స్ వరకు నెయిల్ని గట్టిగా ప్రెస్ చేయాలండి. ఫేక్ నెయిల్ని మన నెయిల్ మీద పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. మనం ఎంతసేపు ప్రెస్ చేస్తే, ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే మన నెయిల్ అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. తర్వాత ప్రెస్ చేసేసిన తర్వాత సైడ్స్లో ఎడ్జెస్లో ఏమైనా మనం ఆ జెల్ ట్యాప్స్ పెట్టాం కదా, ఆ ట్యాప్స్ ఎక్సెస్ ఏమైనా వచ్చాయేమో చూసుకోవాలి. ఆ స్టిక్తో ఒకసారి మొత్తం ఈవెన్ చేసుకోవాలి. ఇదిగోండి తమ్ముకి అయితే ఫైనల్ రిజల్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు అన్ని వేళ్ళకు కూడా ఇలానే పెట్టుకోవాలండి. ఫస్ట్ జాగ్రత్తగా జెల్ నెయిల్ ట్యాప్ పీల్ చేసేయాలి. మనకి ఏమైనా డౌట్గా ఉంది అంటే ఒకసారి మళ్ళీ కొంచెం ఆ స్టిక్ తీసుకుని మొత్తం ఈవెన్ చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఎడ్జెస్ అయితే స్ట్రైట్గా చేయాలి, మిడిల్లో అయితే రౌండ్గా సర్కిల్ లాగా అంటూ చేయాలి రిపీటెడ్గా. పైన కూడా చేయాలండి, లేకపోతే కొన్ని సీరియస్ కేసెస్లో ఆ పైన ప్లాస్టిక్ ఫిల్మ్ లాగినప్పుడు గమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి సరిగ్గా పీల్ చేయకపోవడం వల్ల, అనీవెన్గా ఉండడం వల్ల రియల్ నెయిల్ మంది కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదిగోండి మనకు డౌట్గా ఉంటే సైడ్ నుంచి కూడా పుల్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా వచ్చేసింది ఫిల్మ్ అయితే, అలా వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు ఆ కరెక్ట్ సైజ్ ఉన్నది తీసుకుని అతికిస్తున్నాను. క్యూటికల్ వెనక్కి పుష్ చేస్తున్నాను స్టిక్ సహాయంతో. మీరు ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఒక చిన్న స్టెప్ మిస్ అయినా సరే నెయిల్స్ చాలా వీక్గా అయిపోతాయి. ఇదిగోండి మీకు చెప్పాను కదా, క్యూటికల్ని వెనక్కి పుష్ చేస్తూ పెట్టాలి నెయిల్ని, తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి 20 సెకండ్స్ వరకు. వీడియోలో చూపిస్తున్న విధంగానే చేయండి. తర్వాత మనకి నెయిల్ ఏమైనా క్రాస్ వచ్చింది అనిపిస్తే ఒకసారి సరి చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఒకసారి జెల్ నెయిల్ ట్యాప్ ఎక్సెస్ ఏమైనా వస్తే దాన్ని సరి చేసుకోవాలి స్టిక్తో. ఇదిగోండి ఇండెక్స్ ఫింగర్కి ఇలా వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికి కూడా అలానే పెట్టాలి. మనకి డౌట్గా ఉందంటే స్టిక్కే అక్కర్లేదండి, ఫింగర్తో కూడా అనుకోవచ్చు. మనకి స్టిక్తో కుదరట్లేదు, సరిగ్గా ఈవెన్ చేసుకోవడం మనకు కుదరట్లేదు అంటే మనం ఫింగర్తో అయినా అనుకోవచ్చు, ఏదైనా ఓకే అండి. కొంచెం స్మూత్గా ఉన్న ఆబ్జెక్ట్తో ఈవెన్ చేసుకోవాలి అంతే. ఇదిగోండి జెల్ నెయిల్ ట్యాప్ పీకేసాను, దానిపైన ఇది అతికిస్తున్నాను, ఫేక్ నెయిల్ అతికిస్తున్నాను. మీకు సైడ్ నుంచి చూపిస్తున్నానండి ఎలా అతికించుకోవాలి అని మీకు క్లారిటీ వస్తుందని. మీకు చెప్పాను కదా, క్యూటికల్ని వెనక్కి పుష్ చేస్తూ అతికించాలి, లేకపోతే నెయిల్ వీక్గా ఉంటుంది. తర్వాత జెల్ నెయిల్ ట్యాప్ కోసం చెక్ చేసుకోవాలి, ఏమైనా ఎక్సెస్ వచ్చిందేమో అని చెక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకుని అప్పుడు మనం నెక్స్ట్ నెయిల్కి మూవ్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు మనం రింగ్ ఫింగర్కి అతికిద్దామండి. తర్వాత జెల్ నెయిల్ ట్యాప్ జాగ్రత్తగా పీకేసిన తర్వాత ఇదిగోండి మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా పీల్ చేసేయాలి, లేకపోతే ఆ గమ్ కూడా వచ్చేస్తుంది, మనం నెయిల్ పెట్టడానికి అవ్వదు. అదిగోండి స్మూత్గా వస్తుంది. కొన్నిసార్లు హార్డ్గా వచ్చిందంటే ఆ స్టిక్తో మనం సరి చేసుకోవచ్చు. ఎడ్జెస్లో పైకి లేచినట్టు అనిపించినా సరే స్టిక్తో సరి చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. తర్వాత దీనికి ఫేక్ నెయిల్ అతికించాలండి. ఇదిగోండి క్యూటికల్ దగ్గర అక్కడ బాగా ప్రెస్ చేయాలి. ఇదిగోండి ఈ నెయిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, గ్లిటర్స్ వచ్చాయి. ఇదిగోండి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇదిగోండి ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది రింగ్ ఫింగర్ది. ఆ నెయిల్ బాగుంది కదా, టెక్స్చర్ కూడా బాగుంది ఆ నెయిల్ది. అయితే ఇప్పుడు చుట్టూ జెల్ నెయిల్ ట్యాప్ ఏమైనా ఎక్సెస్ వస్తే దాన్ని సరి చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు లిటిల్ ఫింగర్కి పెడదాం. ఎస్పెషల్గా లిటిల్ ఫింగర్కి ఏంటంటే జెల్ నెయిల్ ట్యాప్ అతికించినప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్ని జెల్ నెయిల్ ట్యాప్స్లో
సగం వరకు బయటకు వచ్చేస్తాయండి. ఎగ్జాక్ట్ సైజ్ ఉండదు, దానికంటే చిన్న సైజ్ కూడా ఉండదు లిటిల్ ఫింగర్కి, అందుకని కొంచెం పెద్ద సైజ్ వస్తుంది కాబట్టి దాన్ని సరిగ్గా ఇన్స్టాల్ చేసుకోవడం దగ్గరే ఉంటుందండి. ఇదిగోండి జెల్ నెయిల్ ట్యాప్ పీకేసాను, పైన ఉన్న ప్లాస్టిక్ ఫిల్మ్ని, పైన ఫేక్ నెయిల్ అతికిచ్చాను. ఇదిగోండి కొంచెం ఎక్సెస్ వచ్చింది, జెల్ నెయిల్ ట్యాప్ గమ్ కొంచెం ఎక్సెస్ వచ్చింది, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సరి చేసుకోవాలండి. లేకపోతే మనం పౌడర్స్ ఏవైనా అంటే పసుపు కానీ లేకపోతే కుంకుమ కానీ అలాంటివి ఏమైనా పౌడర్స్లో పెడితే అక్కడ గమ్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా మొత్తం పసుపు అంటేస్తుందండి. పసుపు కానీ అలాంటివి ఏమైనా పౌడర్స్ అంటేస్తాయండి. ఇదిగోండి ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది కదా. ఇవి ఈజీగా కూడా పెట్టేసుకోవచ్చు, చాలా తొందరగానే అయిపోతాయి. ఇదిగోండి ఇవి నా ఒరిజినల్ నెయిల్స్ అనమాట. ఇవి నేను ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకున్న తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనమాట. చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి నా నెయిల్స్ ఇంత చిన్నగా ఉంటాయి, ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకున్న తర్వాత ఇంత పెద్దగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కృతి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.